హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్లర్క్కి సంబంధించిన 13,735 జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. జనవరి 7, 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను కొట్టే తెచ్చే 3 స్టెప్లలో మాత్రమే నేను అంటే ఎక్కువ సోది పెట్టకుండా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసినప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి ఇక్కడ కనబడుతున్నటువంటి 6 స్టేజ్లలో మనము ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ పేరు అయితే అక్కడ 2 సార్లు ఎంట్రీ చేయండి. ఫస్ట్ నేమ్ ప్లేస్లో 2 సార్లు, లాస్ట్ నేమ్ ప్లేస్లో 2 సార్లు, ఈ విధంగా ఎంట్రీ చేయాలి. జస్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వెళ్ళిపోవడమే. చాలా సింపుల్ అనమాట. సో ఇక్కడ నేను ఈ 3 డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పేజ్కి అయితే రావడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ గైడ్లైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫోటో, సిగ్నేచర్ ఇక్కడ మనము అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ గైడ్లైన్స్ అని ఫస్ట్ మీకు ఉంది, ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా కామెంట్లో చెప్తాను. సో నేను ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ అయితే నేను ఏది స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకొని అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ రెండింటికి టిక్ మార్క్ చేస్తున్నాను. చూడండి, టిక్ మార్క్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. ఇక్కడ పైన మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఆల్రెడీ జనరేట్ అయింది గ్రీన్ కలర్లో. చూడండి, సో నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనమాట. మీ సర్కిల్, ఏ సర్కిల్కి మీరు అప్లికేషన్ చేస్తారో అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు హైదరాబాద్ లేకపోతే అహ్మదాబాద్, మీకు నచ్చిన సర్కిల్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనము కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించిన, హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళైతే, తెలంగాణ స్టేట్కి వాళ్ళకి సంబంధించి అయితే మీ ఇష్టము. మ్యాక్సిమం మనం హైదరాబాద్ కిందకి వస్తాం కాబట్టి సో హైదరాబాద్ అనేది చూజ్ చేసుకున్నా. సో కొన్ని ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతాయి. సో ఇక్కడ స్టేట్, ఏ స్టేట్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటారో ఆ స్టేట్ని అనేది ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న స్టేట్ని బట్టి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరబుల్ టెస్ట్ అని ఇక్కడ మీకు కనబడుతుంది, తెలుగు, ఉర్దూ. సో మనకి 2 లాంగ్వేజ్లు అయితే మన తెలంగాణకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తెలుగు కనబడుతుంది. సో నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ మీ 10th కానీ 12th క్లాస్లో కానీ మీ లోకల్ లాంగ్వేజ్ ఉందా అని అడుగుతుంది. ఎస్ అని నేను టిక్ పెట్టాను. మీరు ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి, మీ ఇష్టం. తర్వాత ఏంటి, ఇక్కడ కేటగిరీ అనమాట, క్యాస్ట్. సో మీరు జనరల్ కిందకి వస్తారా, ఈడబ్ల్యూ కిందకి వస్తారా, ఓబీసీ కిందకి వస్తారా, ఎస్సీయా, ఎస్టీనా చూజ్ చేసుకోండి. బీసీ వాళ్ళందరూ కూడా ఓబీసీ. సో ఓబీసీ వాళ్ళందరూ కూడా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. 1/4/2024 తర్వాత ఉన్న సర్టిఫికేట్ మాత్రమే మీకు వ్యాలిడ్ అవుతుంది. సో ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది మీకు ఆప్షనల్ అనమాట. ఏదైతే స్టార్ మార్క్స్ ఉన్నాయి ఫిలప్ చేస్తే మీకు సరిపోతుంది. స్టార్ మార్క్ లేని వదిలిపెట్టినా మీకు పెద్ద నష్టమేం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఆర్ యూ ట్రైన్డ్ అప్రెంటిస్షిప్ ఫర్ ఎస్బీఐ అని ఉంటుంది, ఉంటే పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. మ్యాక్సిమం మనం అందరం ఫ్రెష్గానే అప్లికేషన్ చేస్తాం కదా, జాబులు లేకనే అప్లికేషన్ చేస్తాం కాబట్టి అన్ని మ్యాక్సిమం నో అని ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ అంటే 40% ఎబో డిజబిలిటీ ఉంటే అక్కడ ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కొన్ని ఆటోమేటిక్గా ఆ పైన పెట్టుకున్న దాని ప్రకారం కింద డిఫాల్ట్గా కొన్ని డిజేబుల్ అయిపోతాయి. సో ఓకేనా, ఇక్కడ చూడండి. సో తర్వాత ఆర్యూఏ పర్సనల్ డిజబిలిటీ విత్ సంథింగ్ అవన్నీ ఉంటుంది అక్కడ. అంతకుముందు ఏమైనా అప్లికేషన్ చేస్తారా, వచ్చిందా రాలేదా అని అడుగుతుంది. సో అది ఉంటే ఎస్ పెట్టుకోండి, మ్యాక్సిమం నోనే ఉంటుంది 90%. సో ఉంటే మాత్రం ఎస్ పెట్టుకోండి. సో విచ్ రీజన్ మనకు తెలుసు, మనం హిందూ కాబట్టి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా చూజ్ చేసుకోండి. తర్వాత మైనారిటీయా కాదా పెట్టుకోండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అన్నీ ఎస్ఆర్ నో అనే, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్లో అప్లై చేస్తారా, లేకపోతే మీరు ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మానా, లేకపోతే ఇదంతా కూడా డిజబిలిటీయా అని అడుగుతుంది. ప్రతిదీ కూడా ఎస్ఆర్ నో మీరు అక్కడ పాయింట్ కరెక్ట్ చదివితే ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ క్లర్క్, నో. ఓకే, సో ఐ హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ వైల్డ్ డిక్లేర్ క్యాడర్ అంటే అది కూడా నోనే. ఒకవేళ ఉంటే మాత్రమే, ఆల్రెడీ ఎస్బీఐలో పనిచేస్తున్నట్టు ఉంటే ఎంప్లాయీ అయితే మాత్రమే మీకు అక్కడ ఎస్ పెట్టుకోండి. తర్వాత సిబిల్ స్కోర్లో ఏమైనా మీరు అమౌంట్ కట్టలేకపోయారా ఉంటే నో పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్సే ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. మీకు ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఏంటి జరుగుతుందని మీకు అర్థమైతే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు. చూడండి, సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో అనేది చూడండి. సో ఇక్కడ మీకు ప్రతిదీ కూడా నేను పెట్టినట్టు నో పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత మీరు ప్రిలిమినరీ మెయిన్ సెంటర్కి సంబంధించిన ఎక్కడ పెట్టుకుంటారు, తెలంగాణ చూజ్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళైతే, అదర్ స్టేట్ వాళ్ళైతే అదర్ స్టేట్స్. తర్వాత అది ఎక్కడ రాస్తారు ఎగ్జామ్ అనేది చూజ్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అంటే
ఎగ్జామినేషన్ మెయిన్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటారు తెలంగాణలో, అంటే మన తెలంగాణ కాబట్టి డైరెక్ట్ నేను తెలంగాణ అని చెప్తున్నాను. సో మళ్ళీ అది ఎక్కడ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు, ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఒకటి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్, 2 రకాలుగా ఉంటాయి కాబట్టి అది చూస్ చేసుకోండి. తర్వాత ఒక ఐడి ప్రూఫ్ మీరు ఎగ్జామ్ రాయడానికి ఏం తీసుకెళ్తారు, ఇక్కడ ఆధార్ కార్డు తీసుకెళ్తారా, పాన్ కార్డు తీసుకెళ్తారా, డ్రైవింగ్ లైసెన్సా, ఓటర్ ఐడా, అక్కడ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకుని దానికి సంబంధించిన ఐడి నెంబర్ని అక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కావాలా, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో కావాలా, ఏంటి అనేది చూస్ చేసుకోండి. కొంచెం కిందికి వస్తే అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీ జెండర్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ మంత్ ఇయర్ సపరేట్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, తర్వాత మీ జెండర్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏమైనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ట్విన్స్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. ఆ ట్విన్స్ అయితే వాళ్ళ నేమ్ అయితే ఎంట్రీ చేయండి. సో తర్వాత మీరు మ్యారీడా అన్మ్యారీడా చూస్ చేసుకోండి. మీ యొక్క ఫాదర్ నేము, ఓకే, మీ మదర్ నేము ఏదైతే మీరు ఎంట్రీ చేస్తారో ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేము, సెకండ్ ప్లేస్లో సెకండ్ నేమ్, అది ప్రతిదీ కూడా 2 సార్లు ఎంట్రీ చేయాలి. తర్వాత మీ యొక్క అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ చూస్ చేసుకోండి. సేమ్ అడ్రస్ ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ కరెస్పాండెంట్ అని చూస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మీకు లాస్ట్కి పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. ఇవన్నీ ఓకే చేసిన తర్వాత వ్యాలిడ్ ఫర్ యువర్ డీటెయిల్స్ అని మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ మీదకి రండి. వ్యాలిడ్ అండ్ ఒకవేళ క్లిక్ చేస్తే కనుక ఆడ ఎర్రర్ కనబడితే ఆ ఎర్రర్ కారికి డైరెక్ట్ వెళ్ళండి. సో సేవ్ అండ్ నెక్స్ట్కి వస్తే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కనబడతాయి. కొంచెం కిందికి వస్తే కనుక మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ నుంచే పైకి వస్తాను చూడండి. ఇక్కడ మీకు ఎన్ని లాంగ్వేజ్లు తెలుసు అని అడుగుతుంది. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఒక మినిమం అయితే 4 అయితే ఇక్కడ మీకు బాక్సులు అయితే ఉండడం అయితే జరిగింది. అందులో మీరు చదవగలుగుతారా, రాయగలుగుతారా, మాట్లాడగలుగుతారా అని ఈజీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాయగలుగుతా, చదవగలుగుతా, మాట్లాడగలుగుతా, ఇంగ్లీష్ రాయగలుగుతా, చదవగలుగుతా, మాట్లాడగలుగుతా, కానీ హిందీ మాత్రం చదవగలుగుతా, రాయగలుగుతా కానీ మాట్లాడగలిగలేను కాబట్టి ఆప్షన్ నేను వదిలిపెట్టాను. సో తర్వాత ఇక్కడ మన డిగ్రీ క్వాలిఫికేషన్స్కి ఇది మినిమం ఎస్బీఐ క్లర్క్ అయితే మినిమం డిగ్రీ ఉండాలి. సో ప్రజెంట్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు. మీరు పాస్ అయ్యారా లేకపోతే చదువుతున్నారా అని అడుగుతుంది. పాస్ అయితే పాస్ అయినట్టుగా పెట్టేసుకోండి. తర్వాత అందులో మీ ఆర్ట్సా, కామర్సా, సైన్సా, ఇంకేంటి అనేది చూస్ చేసుకోండి. ఓకేనా. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ యూనివర్సిటీ అని అడుగుతుంది. మీ ఇష్టం, యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయొచ్చు, కాలేజ్ నేమ్ కూడా మెన్షన్ చేయొచ్చు, అవర్ ఆప్షన్ అది. సో తర్వాత మీకు డేట్ ఆఫ్ పాస్, ఆ పర్సంటేజ్, మీ డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఫస్ట్ క్లాసా, తర్వాత క్లాస్ గ్రేడ్, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, అవి 3 కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ మీ మార్క్స్ మెమో మీద ఉంటుంది, లేకపోతే మీ ప్రొవిజనల్ మెమో మీద ఉంటుంది. ఒకసారి చూసుకొని కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ పర్సంటేజ్ చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చారా, సెకండ్ క్లాస్ వచ్చారా, ఇంకేమన్నా కూడా మీ పీజీ కానీ లేకపోతే ఇంకా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కానీ అదర్స్ కానీ ఏమైనా ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ డిగ్రీ ఎంటర్ చేసినట్టే డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి అయితే వస్తాయి. తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏమన్నా ఉంటే కనుక, ఏది ఇంతకుముందు ఎస్బీఐ క్లర్క్స్ ఎవరైనా ఉంటే కనుక, ఇంతకుముందు క్యాడర్ ఏమైనా చేసి ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు అడిగిన డీటెయిల్స్లలో. తర్వాత ఇక్కడ మీకు అదర్ డీటెయిల్స్లలో ఇక్కడ వెదర్ డిసీజెస్ ఆఫ్ టేకింగ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని అంటున్నారు. సో మీకు ట్రైనింగ్ కావాలి అనుకుంటే కనుక మీరు ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే నాకు అవసరం లేదు కాబట్టి నేను నో పెట్టేసుకుంటున్నాను. నో పెట్టేసుకొని వ్యాలిడేట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా మీరు వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎక్కడ ఏ మిస్టేక్ చేస్తారనేది తెలిసిపోతుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ అయితే ప్రీవ్యూ అయితే కనబడుతుంది. పూర్తిగా ఒకసారి ప్రీవ్యూ అయితే చెక్ చేసుకోండి. ఓకే. సో ప్రీవ్యూ అని చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఐ అగ్రీ అండ్ దాని తర్వాత 2 బాక్సులు ఉన్నాయి కదా, ఈ 2 మాత్రమే క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3వది కూడా క్లిక్ చేస్తున్నా చూడండి. 3వది మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది అనేది చూడండి. 3వది యాక్చువల్గా క్లిక్ చేయదు. 3వ టిక్ మార్క్ ఎందుకంటే ఏమన్నా మీకు కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మీకు దాని మీద క్లిక్ చేసేసి మీకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. మరి బ్యాక్ అనేది ఆప్షన్ ఉండదు. ఆ కరెక్షన్స్ మీద టిక్ చేసి, అంటే 1 2 వదిలిపెట్టి కరెక్షన్ కావాలి అనుకుంటే కరెక్షన్ మీద క్లిక్ చేసేసి మీకు ఎడిట్కి అయితే ఆప్షన్ వెళ్ళడానికి ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్. కరెక్షన్ చేయాలనుకుంటే మాత్రమే పైన 2 టిక్ మార్కులు వదిలేసి కిందిది మాత్రమే టిక్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. లేదు నాకు అన్నీ ఓకే ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ 2 మాత్రమే టిక్ చేసేసి మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీదనైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. లాస్ట్ ఇది ఓన్లీ ఎడిట్ ఆప్షన్ పర్పస్లో, దాన్ని వదిలిపెట్టాలి. ఫస్ట్ అండ్ సెకండ్ది క్లిక్ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ ఏంటంటే మీకు ఇక్కడ థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్,
లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మన ఇంక్ ప్యాడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ప్రెస్ చేసేసి ఒక వైట్ పేపర్ మీద ప్రెస్ చేసేసి దాన్ని స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాజ్టీస్గా మీకు హ్యాండ్ రైటింగ్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎస్బీఐ క్లర్క్ డిక్లరేషన్ అన్నా కూడా మీకు తెలిసిపోతుంది, గూగుల్లో తెలిసిపోతుంది. ఓకేనా. సో దాన్ని అవి రెండు కూడా స్కాన్ చేసేసి ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఉంటాయి, చదువుకొని అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. ఇక్కడ మీకు క్యాప్షన్ ఉంది కదా, క్యాప్షన్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అయితే ఎంత అయితే బీసీ వాళ్ళకైతే 750, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు 0 అయితే ఫీజు అయితే సంథింగ్ ఏదో ఉంది, చూసుకోండి ఒకసారి నోటిఫికేషన్. సో నేను ఆ నోటిఫికేషన్ అంటే ఆ అమౌంట్ క్యాప్షన్ అయితే ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చాను. ఇక్కడ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, క్యూఆర్ కోడా, యూపీఐ అన్ని ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. నేనైతే క్యూఆర్ కోడ్ ఈజీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి గూగుల్ పే, ఫోన్పే ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేసి మనకు పేమెంట్ అయితే ఈజీగానైతే చేయవచ్చు. సో ఈ విధంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో నేను ఫటాఫట్ కొట్టే తెచ్చే విషయంలో నేను పటాపట్ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే వీడియో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కొద్దీ పోతూ ఉంటే వీడియో లెంత్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ చేసిన దాన్ని ఒకసారి అయితే ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని భద్రంగా పెట్టుకోండి, ఫర్దర్ మీకు ఏమైనా యూజ్ అవుతుంది. అయితే మనకు ఇట్లా అప్లికేషన్ పేమెంట్ చేసిన వెంటనే లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సేమ్ ఇదే హోమ్ పేజ్కి వచ్చేసి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఈ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద మనం క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అయితే ప్రింట్ వస్తుంది. వెంటనే అక్కడ ప్రింట్ అయితే రాదు, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, కంగారు అయితే పడకండి. ఓకేనా. సో మీ మొబైల్కి వస్తుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వెంటనే కూడా ఇది ఫస్ట్ స్టెప్లో మనం చేసుకున్న నెక్స్ట్ రాగానే మీకు అక్కడ కనబడిపోతుంది అనమాట. సో మనం మెయిన్ రోడ్కి ఉండి నేను ప్రతి అప్లికేషన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అయినా కూడా ప్రతి వీడియో మీ ముందుకు చేర్చాలి, మీకు నేర్పియాలనే ఉద్దేశం కొద్దీ నేను ప్రతి వీడియో కూడా మన షాప్లో ఉండి అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇది మొత్తానికైతే ఎస్బీఐ క్లర్క్కి సంబంధించిన 13,735 జాబ్ నోటిఫికేషన్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి 2025కి సంబంధించిన నోటిఫికేషన్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. జై హింద్.